హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అండ్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఫ్రీగానే అందిస్తున్నామండి. సో ఎవరైతే సీరియస్గా ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో మన క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే మనం ఒకసారిగా ప్రీవియస్ క్లాస్ కానీ చూసుకుంటే మనం ఆర్టికల్ 16 గురించి వివరించామండి. ఆర్టికల్ 16. సో ఈ ఆర్టికల్ 16లో మెయిన్గా ఇందిరా సహానీ కేసు 1992. ఓకే, సో దీంట్లో ఈ కేసు వేయడానికి ఈమె ఒక జర్నలిస్ట్ అండి. సో ఈమె ఈ కేసు వేయడానికి దాని ముందు జరిగిన సంఘటనలు అన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో వివరించాను. ఓకే, సో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కేసులు వచ్చినప్పుడు సో చాలా సీరియస్గా ఆ కేసు గురించి ప్రీవియస్ అంటే దాని హిస్టరీ నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా మీరు కంప్లీట్గా అప్డేట్ ఉంటేనే మీకు ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తుందండి. ఓకే, సో ఒకసారిగా దీంట్లో చూసుకుంటే వాళ్ళు చెప్పిన ఏంటండి, ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఓబీసీ వారికి 27% అనేది రిజర్వేషను కల్పించవచ్చు. ఓకే, సో అదేవిధంగా దీంట్లో ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకుంటే క్రిమీ లేయర్. సో ఈ క్రిమీ లేయర్ అనేది ఆర్థికంగా తీసుకొని ఒక పారామీటర్గా ఎవరైతే ఆర్థికంగా సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఓబీసీకి ఇవ్వవలసిన రిజర్వేషన్ అనేది ఉండదు. అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది. సో దీని మీద కూడా ఒక కమిషన్ వేశారు. అసలు ఏంటి క్రిమీ లేయర్ని వివరించండి అని చెప్పడానికి, అది కూడా రామ్ నందన్ కమిషన్ అని నేను క్లియర్గా వివరించాను. ఓకే, సో అది చూసుకోండి. ఇకపోతే నా క్లాస్లో ఒక చిన్న వర్డ్ మిస్టేక్ పడిందండి, అది ఒకసారి చూసుకోండి. నేను ఏదైతే మాండల్ కేసు చెప్పానో మాండల్ కేసు ఎస్సీ బీసీ. ఓకే, సో ఈ మాండల్ కేసుకే మరొక పేరు అని చెప్తూ ఇక్కడ ఎస్ అంటే సోషల్లీ, ఈ అంటే ఎడ్యుకేషనల్లీ, బి అంటే బ్యాక్వర్డ్, సి అంటే కమిషన్ అండి. ఓకే, సో నేను ఫస్ట్ ఎస్సీబీసీ చెప్పేటప్పుడు కమిషన్ అన్నాను, ఆ ఫ్లోలో ఏదో పొరపాటున సి దగ్గర క్లాస్ అని యూజ్ చేశానండి. అది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకోటి ఉంటుందండి, ఎస్సీబీసీ యాక్ట్. ఓకే, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ యాక్ట్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ మనం క్లాసెస్ అంటామండి. సో ఇక్కడ ఈ ఎస్సీబీసీ ఈ యాక్ట్ చేయక ముందుకే దీన్ని మనం ఇక్కడ సి అనే వర్డ్ వచ్చేసి కమిషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అదొక నేను నోట్తో చెప్పేటప్పుడు ఫస్ట్ కమిషన్ అన్నాను, నెక్స్ట్ కంటిన్యూగా చెప్పేటప్పుడు ఇక్కడ క్లాస్ అనే వర్డ్ యూజ్ చేశాను. అదొకటి చేంజ్ చేసుకోండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 16. మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఓబీసీ 27%, క్రిమీ లేయర్ ఒకటి. వీళ్ళు క్లియర్గా చెప్పారండి ఇక్కడ ఎస్సీలు అదేవిధంగా ఎస్టీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్లు వద్దు అని ఈ కేసులో చెప్పారు. తర్వాత దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఆర్టికల్స్ అనే యాడ్ చేయడం కూడా మీరు ప్రీవియస్ క్లాస్లో చూశారు. ఓకే, అయితే ఇక్కడ కొంతమంది అభ్యర్థులకు వస్తున్న డౌట్ ఏంటంటే, ఇక్కడ చూడండి మనము సెంట్రల్ కానీ చూసుకుంటే సెంట్రల్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ. ఓకే, ఎస్సీలు వచ్చేసి జనాభా పరంగా 15%, ఎస్టీలు వచ్చేసి 7.5%, బీసీలు వచ్చేసి 27%. ఓకే, సో మొత్తం ఎంత అవుతుందండి 49.5%. ఇక్కడ కొంచెం అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో కొంచెం బాగా ఆలోచించండి. ఇవి రెండు కూడా అంటే ఈ ఇందిరా సహానీ కేసులో దీని బేస్డ్ అయ్యి ఉంటుందండి ఇది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ జనాభా పరంగా, ఓకే, సో ఈ జనాభా పరంగా ఈ రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి ఎస్సీలు ఎస్టీలు. సో ఇక మిగిలిన ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో మనం సెంట్రల్ కాబట్టి ఓబీసీ అనే వర్డ్ యూజ్ చేద్దాం. ఓకే, సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఈ 27% మొత్తం కలిపితే 49.5% వచ్చింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది ఈ ఇందిరా సహానీ కేసులో గుర్తుంచుకోనండి, ఒకవేళ ఈ ఎస్సీ ఎస్టీ జనాభా కానీ ఇంక్రీజ్ అయితే, అంటే ఇప్పుడున్న జనాభాకి కానీ బాగా ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ 15% అనేది చేంజ్ అయ్యి అది 16 or 17 వెళ్తుంది. ఈ ఎస్టీలు అయితే అది కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా చేంజ్ అయినప్పుడు ఇది ఎంతైనా చేంజ్ అవనండి 50% అనేది మాత్రము రిజర్వేషన్లు అనేది
ఎక్కువ అవడానికి లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ 27% అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీరు ఎలాగైనా చేసుకోండి. మెయిన్ కండిషన్ మీరు ఈ ఇందిరా సహాని కేసులో వాళ్ళు చెప్పిన దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జనాభా పరంగా వీళ్ళు రిజర్వేషన్ పర్సంటేజ్ అనేది కల్పించాలి. అలా కల్పిస్తూనే ఈ టోటల్ వచ్చేసి 50% కంటే ఇంక్రీజ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఓబీసీ దాంట్లో ఆసిలేషన్ అనేది ఉంటుంది. ఇకపోతే మన స్టేట్కి వస్తే ఇక్కడ ఎస్సీలు 15%, ఎస్టీలు 6%, అదేవిధంగా ఎవరైతే మనం ఇప్పుడు చెప్తున్నామో బీసీ, అదేవిధంగా మైనారిటీలు కలిపి 29% అండి. ఓకే, సో అప్పుడు ఎంత అవుతుందండి? మొత్తం 50%. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది సెంట్రల్కి సంబంధించింది, ఇది మన స్టేట్కి సంబంధించింది. ఇక్కడ కూడా ఎవరైతే ఇందిరా సహాని కేసులో ఏదైతే చెప్పారో ఈ ఎస్సీలు అదేవిధంగా ఎస్టీలు ఆ జనాభా పరంగా పెరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అటువంటి సందర్భంలో కూడా ఈ ఎవరైతే ఇక్కడ బీసీ కానీ మైనారిటీ అని చెప్తున్నారో ఇక్కడ కూడా వీళ్ళు ఎంతైనా మీరు పెంచుకోండి, బట్ కాకపోతే కండిషన్ ఏంటి? 50% అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోనండి సెంట్రల్కి స్టేట్కి. ఇక్కడ మాత్రము స్టేట్లో సి అనే వర్డ్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని క్యాస్ట్ అంటాడు. బ్యాక్వర్డ్ కులం, బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఇక్కడికి వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. కొన్ని కులాలు అంటే కొన్ని కులాలు కలిసి దాన్నే మనము క్లాస్గా ఇక్కడ పిలుస్తాము. ఓకే, సో గుర్తుంచుకోనండి, చాలా ఇంపార్టెంట్ కేస్ ఇందిరా సహాని కేస్. ఓకే, సో ఇక ఈరోజు టాపిక్ వస్తే మనం ఓకే ప్రాథమిక హక్కుల్లో మనము ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ పార్ట్ ఏంటండి? పార్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ ఆర్టికల్స్లో మనం ఈరోజు డిస్కస్ చేస్తుందండి సమానత్వపు హక్కు. చాలా ఇంపార్టెంట్ అండి, సమానత్వపు హక్కు లేదా సమానత్వ హక్కు ఏదైనా కానీ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన లేదా అంటరానితనం పాటించరాదు. ఓకే, సో దాన్నే ఇంకొక వర్డ్గా అస్పృశ్యత రద్దు. ఓకే, సో ఈ అస్పృశ్యత అనే దాన్ని మనం ఎలా పిలుస్తామండి? ఇప్పుడున్న వర్డ్లో అంటరానితనం. ఓకే, సో ఆర్టికల్ 17 అనేది అస్పృశ్యత రద్దు, అంటరానితనాన్ని పాటించరాదు. ఓకే, సో మొట్టమొదటిగా మనకి బ్రిటిష్ పరిపాలన కాలంలోనే ఒక వ్యక్తి ఈ వర్డ్ అనే దానికి నిర్వచనం కానీ లేదా ఆ పదాన్ని మొదటగా యూజ్ చేసింది ఎవరని అడుగుతారండి. గుర్తుంచుకోండి, అంటరానితనం. రెండు ఒకటేనండి, అస్పృశ్యత అన్న లేదా అంటరానితనం అన్న రెండు ఒకటే. ఈ పదాన్ని వాడిన వ్యక్తి నెస్ఫీల్డ్. ఓకే, ఇతను బ్రిటన్కి సంబంధించిన వ్యక్తి మొదటగా అంటరానితనం లేదా అస్పృశ్యత అనే వర్డ్ని ఇతను యూజ్ చేశాడండి. అయితే మనకి ఇక్కడ మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఏవైతే మనం ఈ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నామో ఈ ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి? ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. ఓకే, ప్రాథమిక హక్కులు అనేవి మనకి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. దాంట్లో ఒక చిన్న భాగం వచ్చేసి సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంటాయి. ఓకే, సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ ప్రాథమిక హక్కుల్లో మీరు ఏ ఆర్టికల్ అయినా తీసుకోండి, దాని గురించి కంప్లీట్గా ఒక నిర్వచనం అనేది ఈ యొక్క రాజ్యాంగం అనేది చెప్పబడింది. ఓకే, సో అది ఎలాగంటే ఇప్పుడు మనం రాజ్యం తీసుకుందామండి. ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచన, రాజ్యం కిందకి ఏవేవి వస్తాయి, రాజ్యం కిందకి ఏవి రావు, అట్లా కంప్లీట్గా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్క ఆర్టికల్ నుంచి క్షుణ్ణంగా వివరించబడింది. ఓకే, బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం ఈ ఆర్టికల్ 17 అని చెప్తున్నామో అస్పృశ్యత రద్దు అనేదానికి, ఈ అంటరానితనం రద్దు అనేదానికి ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ అదేవిధంగా చట్టం ద్వారా కానీ మనకి ఎక్కడ కూడా ఒక నిర్వచనం అనేది వీళ్ళు ఇవ్వలేదు. ఓకే, సో అది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో లేదా చట్టం ద్వారా కానీ
ఈ అంటరానితనం యొక్క నిర్వచనం అనేది వీళ్ళు చెప్పలేదు. ఓకే, సో మనకి మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, మనం రాజ్యాంగ నిర్మాణ సభ అని చెప్పాం కదండి, రాజ్యాంగ నిర్మాణ సభ, రైట్. సో దీన్నే మనం రాజ్యాంగ పరిషత్ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, రైట్. అయితే ఈ సభ జరిగేటప్పుడు వీళ్ళకి ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ప్రొసీడింగ్ అంటే స్టార్టింగ్లో అంటే ఆ రోజు మీటింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని రికార్డింగ్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు నేనున్నాను ఒకదానికి ఏదన్నా ఒక యాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఆ యాక్ట్కి సపోర్ట్గా చేసి ఉండవచ్చు, ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆ యాక్ట్కి సపోర్ట్ చేయకపోవచ్చు. అట్లా కంప్లీట్గా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణ సభలో వీళ్ళు ఏదైతే ఆర్టికల్ 17 అస్పృశ్యత రద్దు అనే ఈ యొక్క ఆర్టికల్ గురించి వివరించేటప్పుడు కొంతమంది వ్యక్తులేమో దీనికి మనం కంప్లీట్గా ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో వాళ్ళు ఆ నిర్వచనం అనేది ఎలా ఇవ్వాలనే దానికి టోటల్గా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందండి. వాళ్ళల్లో కొంతమంది మాటల్లో ఏమన్నారంటే మనం చూసుకుంటే శ్రీ ప్రమోద్ రంజన్ ఠాకూర్, ఓకే. సో ఆ రోజు ఆ సభ జరిగే రోజు ఈ ఆర్టికల్ 17 గురించి వీళ్ళు డిస్కస్ చేసేటప్పుడు కొంతమంది దానికి సపోర్ట్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేయడంలో వాళ్ళలో ఈ వ్యక్తి ఏమన్నారంటే శ్రీ ప్రమోద్ రంజన్ ఠాకూర్ అనే వ్యక్తి అసలు ఈ భారతదేశంలో మెయిన్గా బాగా పీడించబడుతుంది సామాజికంగా, అదేవిధంగా కులం అనే పేరుని యూజ్ చేసేసి వీళ్ళు కొంతమంది అగ్రవర్ణ కులాల వాళ్ళు ఎవరైతే లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వీళ్ళని కులంతో దూషించడం కానీ ఇంకా వేరే ఏదైనా సరే ఇంకొక డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి కానీ వీళ్ళని సమాజంలో పైకి రాకుండా వీళ్ళు తొక్కేస్తున్నారు, వీళ్ళని అంటరానితనంగా చూస్తున్నారు. కాబట్టి మనం మన దేశానికి సంబంధించి మన దేశంలోని పౌరులు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన చట్టాలు ఎలా ఉండాలి అనేవి మనం ఈ యొక్క రాజ్యాంగ సభలో మనం రూపొందించుకుంటున్నాం. కాబట్టి మన ప్రజల బాగు కోసం మనం రూపొందించుకుంటున్నాం. కాబట్టి ఇతను మాటల్లో ఏంటంటే ఇతను ఏమంటున్నాడు, అసలు ఈ కుల వ్యవస్థ అనేది లేకుండా చేస్తే, ఈ కులము అనే ఈ క్యాస్ట్ అనేది లేకుండా చేస్తే మన భారత ప్రజలు ఫ్యూచర్లో ఖచ్చితంగా వీళ్ళందరూ సమానంగా కలిసి ఉంటారని చెప్పేసి ఇతను ఈ కులాలకు సంబంధించింది ఏదైతే ఉన్నాడో ఈ క్యాస్ట్ దీనిని తీసివేద్దామని చెప్పిన వ్యక్తి శ్రీ ప్రమోద్ రంజన్ ఠాకూర్. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం ప్రస్తుతం ప్రజెంట్ ఈ 2020 ఇప్పుడే ఎంతోమంది ఎన్నో అగ్రవర్ణ కులాల వాళ్ళు వేరే వాళ్ళని క్యాస్ట్తో తిట్టడం కానీ లేదా కొన్ని కేసుల్లో కానీ మనం రోజు న్యూస్ పేపర్లోనే చూస్తూ ఉన్నామండి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఉత్తరప్రదేశ్ కేసు కానీ హత్రాస్ కేసు కానీ ఇవన్నీ కూడా సో ఈ రోజుల్లోనే ఇలా ఉంటే సో అసలు వాళ్ళు 1947 1948 ఆ టైంలో కూడా ఎంత మంచిగా ఆలోచించారో చూడండి. ఓకే, సో 1940 నుంచి కూడా వీళ్ళు చాలామంది గుర్తుంచుకోండి, 1940 నుంచి ఏదైతే 1947 ఉందో ఈ గ్యాప్లో కూడా ఎంతోమంది వీటి మీద పోరాటాలు చేయటం కానీ అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సంఘాలు పెట్టుకోవటం కానీ ఎంత ట్రై చేసినా కూడా ఆ కుల నిర్మూలన అనేది ఈ రోజుకి కూడా పోవట్లేదండి. ఓకే, దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే మనము ఈ కులము అనే ఒక కాన్సెప్ట్ని తీసివేస్తే సో అందరూ కూడా కలిసి ఉంటారని ఇతని యొక్క ఇంటెన్షన్. రైట్, ఇంకొక వ్యక్తి ఉన్నాడండి ఎస్సి బెనర్జీ. ఇతను ఏం చెప్తాడంటే మీరు ప్రతి ఒక్క ఆర్టికల్కి ఇట్లా క్లియర్గా ఏ ఆర్టికల్ అయినా సరే మీరు దానికి ఒక నిర్వచనం అనేది చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ కూడా మనము ఈ యొక్క అంటరానితనానికి సంబంధించి ఒక నిర్వచనాన్ని కానీ ఇస్తే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తి ఈ ఎస్సి బెనర్జీ. రైట్, సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రోహిణి కుమార్ చౌదరి. సో ఇతను ఏం చెప్పాడంటే ఈ యొక్క రాజ్యాంగ సభలో మీరు ఖచ్చితంగా మనము ఈ యొక్క అంటరానితనం అనే దానికి ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది, మనం అది ఇవ్వడం ద్వారానే ఈ యొక్క ఆర్టికల్కి ఒక సంక్షిప్త అర్థం వస్తుందని చెప్పేసి ఇతను రోహిణి కుమార్ చౌదరి అనే వ్యక్తి చెప్పి ఇతను ఏమంటాడంటే మెయిన్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఒకటి కులం, రెండోది మతం. రైట్, సో ఈ కులం ఆధారంగా అదేవిధంగా మతం ఆధారంగా మనం ఏదైనా ఒక చట్టబద్ధంగా ఏదైనా చేస్తే అప్పుడు కొంచెం ఈ అంటరానితనం అనే దానికి ఒక అర్థం వస్తుందని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. ఓకే, సో రోహిణి కుమార్ చౌదరి. నెక్స్ట్
కేఎం మున్షి. సో ఇతను మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసండి, ముసాయిదా కమిటీలో కూడా ఇతను ఉన్నాడు, ఈ యొక్క డ్రాఫ్ట్ ఇది తయారు చేసే దాంట్లో. ఈ వ్యక్తి ఏంటంటే ఏదైతే ఈ రోహిణి కుమార్ చౌదరి చెప్పాడో, మీరు కులం ఆధారంగా అదేవిధంగా మతం ఆధారంగా మీరు ఒక నిర్వచనం ఇవ్వండి ఆర్టికల్ 17 కంటే, కేఎం మున్షి ఏమని చెప్తాడంటే మీరు వీళ్ళని ఒక కులం అనే ఒక మతం అనే ఇక్కడే మీరు సపరేట్ చేసి చూపించడం వల్ల వీళ్ళు ఇంకా ఈ సమాజంలో ఇంకా వీళ్ళు ఈ అంటరానితనం అంటే దాని కిందకి ఈ సంబంధించిన కులాల వాళ్ళే వస్తారని చెప్పేసి ఈ రోహిణి కుమార్ చౌదరి ఏదైతే చెప్పాడో దాన్ని కంప్లీట్గా ఇతను ఆపోజ్ చేశాడు. ఓకే, సో ఒక రకంగా మెయిన్గా ఇది ఎగ్జామ్లో అయితే ఏం అవసరం లేదండి, బట్ మీకు అసలు అంటరానితనం అనే దాని గురించి ఎందుకు వీళ్ళు ఆర్టికల్ 17 గురించి రాజ్యాంగంలో కానీ చట్టబద్ధంగా కానీ ఒక నిర్వచనం ఎందుకు ఇవ్వలేదంటే, సో అది మీకు అర్థమవుతుందని వీళ్ళ నలుగురు చెప్పానండి. సో వీళ్ళైతే అంత అవసరం అయితే లేదు. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 17 అస్పృశ్యత రద్దు గురించి రాజ్యాంగం కానీ చట్టం కానీ ఎక్కడ కూడా ఒక కంప్లీట్ నిర్వచనం లేదు. అందువల్లే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది ఆర్టికల్ 17 మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పామండి, ఆర్టికల్ 340, నెక్స్ట్ ఆర్టికల్ 341, నెక్స్ట్ ఆర్టికల్ 342. సో ఆర్టికల్ 341 ఏం చెప్తుందండి, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎవరైతే షెడ్యూల్డ్ కులాలు ఉన్నారో వాళ్ళ గురించి నిర్వచనం కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎస్టీ షెడ్యూల్డ్ తెగలు ట్రైబ్స్ వాళ్ళ గురించి ఇక్కడ చెప్తారు. 340 ఏంటండి, సో ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో అటువంటి వారి గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేద్దామని చెప్పేది ఆర్టికల్ 340. ఓకే, సో ఎవరైనా అంటరానితనంగా పాటించాలనేది ఎక్కడ కూడా మన రాజ్యాంగంలో అంత క్లియర్గా ఎవరు చెప్పలేదు. ఓకే, సో అందువల్ల ఇక ఇది తీసేస్తే ఇతను గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఫీల్డ్. సో వీళ్ళు మన రాజ్యాంగంలో ఏమీ దీని గురించి చెప్పలేదు కాబట్టి మన యొక్క పార్లమెంట్ ద్వారా 1955లో వీళ్ళు అసృష్టిత నేర ఓకే, సో పార్లమెంట్ ద్వారా గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ రాజ్యాంగంలో చెప్పింది కాదండి, వీళ్ళు పార్లమెంట్ ద్వారా 1955లో అస్పృశ్యత నేర చట్టం లేదా అంటరానితనం నిర్మూలన చట్టం అని ఒకదాన్ని చేసి వీళ్ళు పార్లమెంట్ ద్వారా ఒక యాక్ట్ని ప్రవేశపెట్టారు. అయితే వీళ్ళు ఇంతకుముందు మనం చెప్పిన ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళు ఈ యొక్క అస్పృశ్యత అనేది మనం కులం కానీ అదేవిధంగా మతం పరంగా చూస్తే వీళ్ళు ఇంకా దారుణంగా హింసించబడతారని చెప్పేసి వాళ్ళు అందువల్ల ఒక నిర్వచనం ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ 1955 ఈ అస్పృశ్యత నేర చట్టం ద్వారా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో అదేవిధంగా ఎస్టీలు ఉన్నారో వీళ్ళని కానీ సమాజంలో కానీ ఎవరైనా దూషించినా లేదా కులం పేరు పెట్టి తిట్టినా కూడా ఈ చట్టం ద్వారా వీళ్ళకి ఒక రక్షణ అనేది కల్పించబడింది. ఓకే, అయితే మనం ఏదైతే 1974లో మైసూర్ హైకోర్టు అర్థమవుతుందా అండి, ఫస్ట్లో ఏం చెప్పారు, వీళ్ళు అస్పృశ్యత రద్దు అనేదానికి ఒక క్లారిటీగా ఒక నిర్వచనం ఇవ్వకపోవడం, వీళ్ళు ఈ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలని వీళ్ళు ఎవరైనా హింసించినా కానీ లేదా కులం పేరుతో దూషించినా కానీ వాళ్ళు ఈ చట్టం కిందకి నేరస్తులని చెప్పడం, దీన్ని ఈ మైసూర్ హైకోర్టు అనేది సవాల్ చేసి దీన్ని తప్పు పట్టిందండి. ఎందుకు తప్పు పట్టిందంటే మనకు రాజ్యాంగ నిర్మాణ సభలోనే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇట్లా మీరు కంప్లీట్గా ఒక కులాన్నో లేకపోతే ఒక మతాన్ని అట్లా చూపించేసి మీరు దీన్ని హైలైట్ చేయొద్దని మనకు రాజ్యాంగంలో ఆల్రెడీ చెప్పారు. కాబట్టి అంటే అది వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు మాట్లాడిన ప్రొసీడింగ్స్ గురించి చెప్తున్నానండి, రాజ్యాంగంలో అయితే రచించలేదు. వాళ్ళు ఆ రోజు జరిగిన డిస్కషన్ని ఈ యొక్క మైసూర్ హైకోర్టు అనేది మీరు దీన్ని ఖచ్చితంగా దీన్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఒక కొంతమంది పేర్లు కులాల పేర్లు చెప్పనేసి అనడం ద్వారా ఈ 1976లో అర్థమవుతుందా అండి, 1976లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసురక్షిత నేర చట్టం అని పెట్టారో చట్టం కానీ ఈ చట్టంలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేసి 1976లో యాజ్ ఇట్ ఈజ్ ఇదే చట్టం అండి, 1955 ఇక్కడ 1976లో వీళ్ళు పౌర హక్కుల చట్టం అనే దాన్ని ఒక పేరు మార్చి పెట్టారు అంతే, పౌర హక్కుల చట్టం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి.
ఈ అసురక్షిత నేర చట్టం అనేది జస్ట్ నేమ్ మార్చేసి వీళ్ళు పౌర హక్కుల చట్టం అనేదాన్ని 1976లో ప్రవేశపెట్టారు. ఓకే, సో కొన్ని టైర్లు వీటిని ఇంగ్లీష్లో కూడా అడుగుతారు, చూసుకోండి. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ రాస్తానండి. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ 1976. ఓకే, సో అదే ఇక్కడ అసురక్షిత నేర చట్టం అనేది అన్టచబిలిటీ ఆఫ్నెస్ యాక్ట్ అంటారండి. ఓకే, సో ది అన్టచబిలిటీ ఓకే, కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో కూడా వాడు ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోండి. యాక్ట్లు మాత్రం మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ యాక్ట్స్ని తెలుగులోనూ గుర్తుంచుకోండి, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా గుర్తుంచుకోండి. ఓకే, సో మనం అబ్జర్వ్ చేసిన కాడికి కొన్ని పేపర్లు ఎలా ఉంటుందంటే వీడి ఈ పౌర హక్కుల చట్టం అని ఇవ్వకుండా తెలుగులోనే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ అని ఇస్తారు. కొంతమంది అభ్యర్థులు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నాను, క్లియర్గా గుర్తుంచుకోండి. అసురక్షిత నేర చట్టం అనేది ఏంటండి, ది అన్టచబిలిటీ ఆఫ్నెస్ యాక్ట్ 1955. దాన్నే జస్ట్ నేమ్ మార్చేసి 1976లో పౌర హక్కుల చట్టం పౌర హక్కుల చట్టం అని పెట్టారు, అదే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్. ఓకే, సో దీని తర్వాత ఇంకొంచెం 1989లో వీళ్ళు ఇంకొక చట్టాన్ని చేశారండి, ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం. ఓకే, సో ఈ యాక్ట్ కూడా గుర్తుంచుకోండి. 1989లో ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టం అనేదాన్ని ఒకదాన్ని చేశారు. అదేవిధంగా రీసెంట్గా 2018లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేశారు. ఓకే, సో గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రీసెంట్గా ఇచ్చిన యూపీఎస్సీలోని 2020లోని బిట్. ఆర్టికల్ 17 అంటే ఏంటి? ఓకే, సో అన్టచబిలిటీ అంటే అంటరానితనం అనేది రద్దు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ ఒక్కరు కూడా ఆర్టికల్స్ విషయంలో లైట్ తీసుకోవద్దు. ఓకే, సో ఇది ఇక తర్వాత పోతే ఇక్కడ మెయిన్గా మీరు ఈ యాక్ట్స్ గుర్తుంచుకోండి. సో 1955 అదేవిధంగా 1976 మ్యాటర్ అయితే సేమ్, బట్ కాకపోతే నేమ్ జస్ట్ మార్చారు అంతే. అయితే వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పిన ఈ యాక్టుల్లో ఏదైనా ఒక యాక్ట్ ద్వారా, ఓకే, సో ఎవరైనా ఇప్పుడు ఈ 1955 యాక్ట్ ద్వారా ఎవరైనా సరే జైలుకు పోయించినా కానీ అటువంటి వ్యక్తులు మెయిన్గా రాష్ట్ర శాసనసభకు అదేవిధంగా పార్లమెంటుకు అనర్హులు. అర్థమవుతుందండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కానీ ఎవరైనా కానీ అరెస్ట్ అయ్యి శిక్ష కానీ పడితే గుర్తుంచుకోండి, అరెస్ట్ అయ్యి దాని తర్వాత కోర్టులో వాళ్ళకి శిక్ష ఖరారయ్యి జైలు శిక్ష కానీ అనుభవిస్తే ఆ టైంలో వాళ్ళు మన యొక్క అసెంబ్లీకి కానీ అదేవిధంగా పార్లమెంటుకి కానీ వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. ఓకే, సో ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎక్కడైనా సరే విద్యాలయాలు కానీ అంటే స్కూల్స్ కానీ లేదా హోటల్స్ కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ గుడులు అదేవిధంగా మన యొక్క హాస్పిటల్స్ కానీ అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో ఎక్కడైనా సరే ప్రత్యక్షంగా కానీ అదేవిధంగా పరోక్షంగా కానీ ఏ వ్యక్తినైనా కులం పేరు కానీ అదేవిధంగా ఇట్లా మతం పేరు కానీ ఇట్లా ఏవైనా సరే వాళ్ళని కానీ కించపరిస్తే వాళ్ళని ఇప్పుడు మనం ఏవైతే యాక్ట్స్ చెప్పామో ఆ యాక్ట్స్ కింద వాళ్ళకి శిక్ష అనేది పడుతుందండి. ఓకే, సో టోటల్గా ఇది ఆర్టికల్ 17. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఈ యొక్క యాక్ట్లన్నీ కూడా గుర్తుంచుకోవడానికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ 18. ఈ రోజుతోటి మనకి సమానత్వ హక్కు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 18 బిరుదులు రద్దు. ఓకే, సో బిరుదులు రద్దు
ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. దీంట్లో ఓన్లీ జస్ట్ 4 క్లాజెస్ ఉంటాయి. సో అవి కూడా మీరు గుర్తుంచుకోకపోయినా అవసరం అయితే లేదు. బట్ ఆర్టికల్ 18 అంటే మాత్రం బిరుదుల రద్దు అనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. దీంట్లో ఏంటంటే ఈ బిరుదుల రద్దు దాంట్లో మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ లేదా తర్వాత జరిగిన కొంత జమీందారులు ఉన్న పాలనలో కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళ యొక్క పేర్లు ముందు కానీ లేదా పేర్లు వెనక కానీ రావ్ బహదూర్, లేకపోతే బహదూర్, దివాన్, రాజాది రాజా లేదా రాజా, ఇట్లా చాలా నేమ్స్ ఉంటాయండి. బహదూర్ అని ఇట్లా వీళ్ళు ఏంటంటే ఈ బిరుదులు పెట్టుకోవడం ద్వారా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఒక 2 పేర్లు రాస్తున్నాను ఇక్కడ, రావ్ బహదూర్ అంటే ఈ పేర్లు ఏంటండి, వీళ్ళు అప్పుడు ఈ బహదూర్ అనేవి లేదా రావ్ అని కానీ సర్ కానీ ఇట్లా నేమ్స్ అన్ని చాలామంది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఈ వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఈ బహదూర్ అనే పేరు పెట్టుకోవడం ద్వారా, ఆ బిరుదు అనే పేరు పెట్టుకోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మేము బ్రిటిష్ కాలం అప్పటి నుంచి కూడా మాది ఒక హయ్యర్ పొజిషన్, మీరంతా మా కింద ఉండే లోయర్ బ్యాచ్ అనే విధంగా వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ యొక్క డిఫరెన్స్ అనేది చూపించడం ద్వారా, అందుకనే మన రాజ్యాంగ నిర్మాత సభలు చాలా క్లియర్గా మీరు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవి కానీ లేదా ఒక రాజుల కింద పరిపాలించినప్పుడు వాళ్ళకి ఇచ్చినవి కానీ ఇటువంటి ఏవైతే బిరుదులు ఉంటాయో అవి కంప్లీట్గా రద్దు చేయబడతాయి. ఎక్కడ కూడా మీరు మీ పేర్లు యూజ్ చేసుకోవాలి కానీ ఇటువంటి బిరుదులు అనేవి పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద హై అథారిటీ అనేది చూపించడం కానీ కుదరదు అనేది దీని యొక్క క్లియర్గా నిర్వచనం అనమాట. సో చూడండి, ఆర్టికల్ 17 అనే దానికి నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఎక్కడైనా సరే SC STలను కానీ ఓడ్ కానీ యూజ్ చేస్తే ఆ టైంలో ఏమవుతుంది, ఖచ్చితంగా ఓకే వీళ్ళు లోయర్ వాళ్ళు వీళ్ళు హయ్యర్ వాళ్ళనే క్వశ్చన్ మార్క్ ఆ టైంలో పడింది. బట్ 1947 నుంచి మళ్ళీ మనకు వచ్చిన ఈ యొక్క 1955 వరకు ఈ గ్యాప్లో ఖచ్చితంగా వాళ్ళని లోయర్ క్యాస్ట్ వాళ్ళని వీళ్ళు హింసిస్తూనే ఉన్నారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ రోజుల్లో ప్రభుత్వము ఏదైతే అసురక్షిత నేర చట్టం అనే దాన్ని తీసుకొచ్చేసి అక్కడ SC STలు అనే ఓడ్ని వీళ్ళు పెట్టడం జరిగింది. అట్లా అక్కడ నిర్వచనం ఇవ్వలేకపోయారు కానీ బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు క్లియర్గా చెప్పారు ఈ యొక్క నిర్వచన బిరుదులు రద్దు అంటే ఏవేవి బిరుదులు రద్దు చేయాలని కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు. ఓకే, అంటే మీకు కొంతమందికి డౌట్ రావచ్చండి, అంటే ఇప్పుడు భారతరత్న కానీ అదేవిధంగా పద్మశ్రీ, పద్మభూషణ్ అనేవి కూడా బిరుదులే కదని చూద్దాం. దాని సంగతి కూడా ముందు ఇక్కడ వరకు చూస్తే ఎక్కడ ఈ రావు బహదూర్లు కానీ సర్ కానీ దివాన్లు కానీ సర్కార్లు కానీ ఇటువంటి పేర్లన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. ఓకే రైట్. ఇకపోతే ఆర్టికల్ 18(1) కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అవి ఎలాగంటే ఇప్పుడు మన దేశం కోసం వీళ్ళు సైనికులు కానీ వీళ్ళు ఎంతో పోరాటం చేస్తున్నారండి, అటువంటి వాళ్ళకి కొన్ని బిరుదులు అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా మనం చదువుకొని PhD కానీ ఇట్లా డాక్టరేట్లు వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఈ రెండుకి అంటే సైనికపరమైన సేవలు అదేవిధంగా మన యొక్క విద్యకు సంబంధించినవి కానీ ఇవి 2 తప్ప మిగతా అన్నీ కూడా బిరుదులు అనేవి రద్దు. ఓకే, సో సైనిక విద్యాపరమైన ఓకే, సో ఆర్టికల్ 18 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే సైనికపరమైన అదేవిధంగా విద్యాపరమైన ఇవి 2 తప్ప ప్రభుత్వం అనేది అంటే రాజ్యం అనేది ఏ వ్యక్తికి కూడా బిరుదులు అనేది ఇవ్వరాదు. అర్థమవుతుందండి. సో ఈ సైనికులు అనేది ఏంటంటే వీళ్ళు మన దేశం కోసం ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క 2 కండిషన్లు తప్ప విద్యాపరమైన అంటే మనకి PhD కానీ ఇట్లా డాక్టరేట్స్ ఇవి 2 తప్ప మిగతా ఏ కండిషన్లో కూడా ఏ వ్యక్తికి కూడా బిరుదులు ఇవ్వకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 18 క్లాస్ 2 ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఏ వ్యక్తి కూడా
ఏ వ్యక్తి కూడా విదేశీ రాజ్యం నుంచి బిరుదులు స్వీకరించరాదు. ఓకే, సో ఏ పౌరుడు లేదా ఏ వ్యక్తి కూడా విదేశీ రాజ్యం నుంచి బిరుదులు స్వీకరించరాదు. ఓకే, అంటే ఇక్కడ విదేశీ రాజ్యం అంటే మన పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి మన దేశంలో నివసించే ప్రజలు ఆ దేశం నుంచి ఇచ్చే బిరుదుని మన దేశ ప్రజలు తీసుకోకూడదు. ఓకే, సో కొంతమంది తీసుకుంటారు కదండి, ఈ సచిన్ ఇటువంటి వాళ్ళకి తీసుకున్నారంటే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 18 క్లాస్ 3. ఓకే, రాజ్యాధీనంలో రాజ్యాధీనంలో లాభసాటి పదవిని అంటే మన యొక్క దేశంలో ఏదైనా సరే, ఇప్పుడు విదేశీ రాయబారులు ఉంటారండి. అమెరికాకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళ దేశానికి సంబంధించిన పౌరులు మన దేశంలో నివసిస్తున్నప్పుడు కానీ వీళ్ళ యొక్క సంరక్షణ కోసం కానీ లేదా అదేవిధంగా ఆ దేశానికి మన దేశానికి ఏదైనా సరే ఈ యొక్క బిజినెస్ వ్యవహారాలు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, అమెరికాకు సంబంధించిన వ్యక్తి మన దేశంలో ఉంటాడు. అదేవిధంగా మన దేశం ఆ దేశంతో మంచి రిలేషన్ ఉన్నప్పుడు కూడా మన దేశం నుంచి ఒక వ్యక్తిని అక్కడ మనం పెడతారండి. వీళ్ళని విదేశీ రాయబారులు అంటారు. ఓకే, ఒకసారి చూడండి. రాజ్యాధీనంలో అంటే మన దేశంలో లాభసాటి పదవి అంటే ఇటువంటి లాభసాటి పదవి అంటే అతను అక్కడి నుంచి ఇక్కడ పదవులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసకరమైన పదవులు ఇంకా వేరే ఏవైనా సరే పదవులు నిర్వహించే ఏ విదేశీయుడు అంటే అవతల దేశాలకు సంబంధించిన వాళ్ళు విదేశీయుడు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి బిరుదులు స్వీకరించరాదు. ఓకే, సో కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ యొక్క ఆర్టికల్ 18 క్లాస్ 3లోనే చూద్దాం. అది కూడా రాజ్యాధీనంలో అంటే మన దేశంలో లాభసాటి పదవి మరియు విశ్వాసకరమైన పదవులు నిర్వహించే ఏ విదేశీయుడు అంటే ఈ యొక్క విదేశాలకు సంబంధించిన రాయబారులు మన దేశంలో నివసించేటప్పుడు మన దేశానికి సంబంధించిన రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి అంటే ఇక్కడేంటి ఏ విదేశీయుడు అంటే సపోజ్ నేను మీకు అర్థం అవడం కోసం ఇక్కడ రాజ్యాధీనం అంటే నేను ఇండియా అంటున్నానండి. ఓకే, ఇది మన దేశం. మన దేశంలో ఎవరైతే ఆ రాయబారి ఉన్నాడో అంటే విదేశీయుడు అంటే నేను సపోజ్ యుఎస్ఏ తీసుకుంటున్నానండి. ఓకే, సో ఏ విదేశీయుడు మన దేశానికి సంబంధించిన ఇక్కడ రాష్ట్రపతి అంటే ఎవరండి? ఇండియా. మన దేశానికి సంబంధించిన రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి ఓకే, సో ఇక్కడేమో ఒక విదేశీ అంటే సపోజ్ యుఎస్ఏ తీసుకుందాం, ఇక్కడ విదేశీ రాజ్యం అంటే మనం పాకిస్తాన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ విదేశీ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ విదేశీయుడు అంటే వేరో కంట్రీ. ఇక్కడ ఈ యొక్క విదేశీయుడు మన దేశానికి సంబంధించిన రాష్ట్రపతి అనుమతి లేకుండా వేరొక దేశం నుంచి బిరుదులు స్వీకరించరాదు. అంతే కదండి. ఇప్పుడు వీడు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ మన దేశంలో యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నప్పుడు వీడు ఇతనికి బిరుదుల్ని ఇస్తానంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ ఉంటుందో మనకు తెలియదు. అవి ఆల్రెడీ ఇటువంటి మన శత్రు దేశం పాకిస్తాన్ అనేది మన శత్రు దేశం. పాకిస్తాన్కు సంబంధించిన శత్రు దేశమైన ఈ వ్యక్తులు మన దేశంలో ఎవరైతే యుఎస్ఏకి సంబంధించిన రాయబారు అయితే ఉంటున్నారో, ఇంకా మీకు అర్థం కావడానికి ఇక్కడ యుఎస్ఏ అనే కంటే మనం చైనాని తీసుకుందామండి. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు
చైనాకు సంబంధించిన వ్యక్తి మన దేశంలో వాళ్ళ యొక్క రాయబార వ్యవహారాలను చూసుకుంటూ ఉన్నాడు. రైట్. సో చైనా అనేది కూడా మన దేశానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే శత్రు దేశమే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విదేశీ రాజ్యం అంటే ఇక్కడ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తులు ఈ యొక్క మన దేశంలో నివసించే ఈ యొక్క చైనా వ్యక్తికి బిరుదులు అనేది ఇస్తే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ తోటి ఏ యొక్క రిలేషన్ తోటి వాళ్ళు యొక్క బిజినెస్ అనేది కానీ లేదా అంటే ఇండైరెక్ట్గా నేను చెప్తున్నా ఇటువంటివన్నీ జరుగుతాయి కాబట్టి అది మన దేశ రక్షణకు భంగం కాబట్టి సో మన దేశంలో నివసించే ఇటువంటి రాయబారికి వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు బిరుదులు అనేది ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలి అంటే ముందుగా వాళ్ళు మన రాష్ట్రపతికి అప్లికేషన్ పెట్టుకొని వీళ్ళంతా ఎంక్వైరీ చేసి అతను ఎందుకు బిరుదిస్తున్నాడనో అది మొత్తం తెలిసిన తర్వాతే వీళ్ళు ఈ యొక్క బిరుదులు అనేది స్వీకరించాలి. ఓకే, సో అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రాజ్యాధీనంలో అంటే మన దేశంలో లాభసాటి పదవి విశ్వాసకరమైన పదవులు నిర్వహించే ఏ విదేశీయుడు కూడా రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి బిరుదులు స్వీకరించరాదు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ 18 క్లాస్ 4 సేమ్ ఇదే ఉంటుంది, బట్ రాయటం ఎందుకని చెప్పేసి నేను దీంట్లోనే రాస్తున్నానండి. చూడండి, ఆర్టికల్ 18 క్లాస్ 4 సేమ్ రాజ్యాధీనంలో లాభసాటి పదవి విశ్వాసకరమైన పదవులు నిర్వహించే ఏ విదేశీయుడు, అదేవిధంగా ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేసుకోండి, ఏ పౌరుడు, ఏ పౌరుడు. ఓకే, వన్స్ అగైన్ రిపీట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకుముందు చెప్పింది ఒక విదేశీయుడు మన దేశంలో ఉంటూ వేరే దేశం నుంచి ఇచ్చే యొక్క బిరుదులు అనేది స్వీకరించరాదు అనేది ఆర్టికల్ 18 క్లాస్ 3. ఇక్కడ 18 క్లాస్ 4 అంటే మన దేశంలో లాభసాటి పదవి అదేవిధంగా విశ్వాసకరమైన పదవులు నిర్వహించే ఏ విదేశీయుడు ఏ పౌరుడు అంటే ఇక్కడ ఇంతకుముందు కేవలం అదర్ కంట్రీస్ వ్యక్తి గురించే మాట్లాడాము. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా అంటే ఏ పౌరుడు, మన దేశానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా విదేశానికి సంబంధించిన వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుండి బిరుదులు అదేవిధంగా బిరుదులు బహుమతులు అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, కంప్లీట్ లైన్ మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు మంచిగా రాసుకోండి. రాజ్యాధీనంలో లాభసాటి పదవి విశ్వాసకరమైన పదవులు నిర్వహించే ఏ పౌరుడు ఏ విదేశీయుడు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి బహుమతులు బిరుదులు స్వీకరించరాదు. అర్థమవుతుందండి. సో ఇవి మనకున్న ఆర్టికల్ 18. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఆర్టికల్ 18(1) నుంచి 18 క్లాస్ 4 వరకు మనకు ఒక క్లారిటీగా వీళ్ళు ఏ విషయం అనేది చెప్పారు, బాగానే ఉంది. అయితే సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్తుందండి, మనకి 1954లో ఓకే, సో భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్ పద్మశ్రీ. ఓకే, 1 2 3 4 మనం ఏం చెప్తున్నామని ఆర్టికల్ 18 ఏమని చెప్తుంది, బిరుదులు అనేవి రద్దు, ఏ వ్యక్తి కూడా బిరుదులు అనేవి స్వీకరించరాదు. అయితే ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఏం చెప్పారంటే మన దేశంలో సంబంధించినప్పుడు మన దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన దేశానికి ఏదైనా సేవ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక రంగంలో ఒక విశిష్టమైన పనులు చేసినప్పుడు కానీ అటువంటి వ్యక్తుల్ని మన దేశానికి సంబంధించిన వ్యక్తుల్ని మనము వాళ్ళని గౌరవించడం అనేది మన దేశం యొక్క బాధ్యత అని చెప్పేసి వీళ్ళు 1954లో జనవరి 2 నుంచి వీళ్ళు ఈ భారతరత్న అనే దాన్ని ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అనేవి ఇవి గౌరవప్రదమైన పురస్కారాలు. గుర్తుంచుకోండి, ఇవేంటివి గౌరవప్రదమైన పురస్కారాలు. ఇవేంటంటే బాబు ఇవి బిరుదులు కావు, ఇవి మన దేశానికి వీళ్ళు సేవలు చేశారు కాబట్టి ఎవరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఆయన కూడా భారతరత్న. అదేవిధంగా పోతే మనకి ఎన్నో సేవలు చేసి ఇక్కడ మీకు చాలామంది కొంచెం కానీ అవగాహన ఉంటే మనకి ఎవరైతే మదర్ తెరీసా అని చెప్తున్నామో అదేవిధంగా ఇందిరాగాంధీ అని చెప్తున్నామో వీళ్ళకి ఇచ్చిన ఈ యొక్క పదవులు కొంతమందికి ఏంటంటే చనిపోయిన తర్వాత ఇస్తున్నారు, కొంతమందికి బ్రతికున్నప్పుడు ఇస్తున్నారు. ఆ డిఫరెన్స్ ఏందనేది కూడా మీకు చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఆ డిఫరెన్స్ కూడా మనం ఈ క్లాస్లో వివరిస్తాం. ఒకసారి చూడండి, 1954 నుంచి మన దేశానికి సేవ చేసిన వాళ్ళకి ఈ 4 పదవులు బిరుదులు అయితే ఇద్దాం. బట్ కాకపోతే వీటిని బిరుదులు అని యూజ్ చేయకుండా గౌరవప్రదమైన పురస్కారాలు అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఓకే, రైట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనకి 1977లో ఏదైతే మధ్యప్రదేశ్ హైకోర్టు ఉందో ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు అనేది ఒక కేసులో ఏం చెప్పిందంటే వీళ్ళు ఏవైతే ఈ భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ ఇటువంటి ఇచ్చే టైంలో కొంతమంది చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు, కొంతమంది బ్రతుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వీళ్ళు ఆ కేసుని ఈ యొక్క మధ్యప్రదేశ్ హైకోర్టులో 1977లో వీళ్ళు సవాల్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకు సవాల్ చేయడం జరిగిందంటే మెయిన్గా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 1971 ఆర్ 72 ఈ టైంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే తనకై తాను, అప్పుడు ఆమె పిఎంగా ఉంది, ఆమె భారతరత్న అనేది ప్రకటించుకోవడం జరిగింది. ఓకే, సో వాస్తవానికి ఏంటి, ఈ ప్రభుత్వం అనేది వేరే వాళ్ళకి ఈ అవార్డులు ప్రకటించాలి. ఆమె తనకై తానే ఈ యొక్క బిరుదును ప్రకటించుకోవడం ద్వారా ఇంకా కొన్ని సందర్భాల కేసులు అన్నీ చూసి కొంతమంది 1977లో ఈ మధ్యప్రదేశ్ హైకోర్టులో దీన్ని సవాల్ చేయడం జరిగింది. ఓకే, సో అప్పుడేమో డిక్టేటర్ కదా ఇందిరాగాంధీ ఆమె. అయితే ఆ కేసులు కొన్ని జరిగిన తర్వాత 1971 ఆ టైంలో తను ప్రకటించుకుంది. వీళ్ళు 1977లో కోర్టులో సవాల్ చేసిన తర్వాత అప్పుడు జనతా ప్రభుత్వం ఉందండి. 1977లో జనతా ప్రభుత్వం అంటే జనతా పార్టీ. మీకు ఇంతకుముందు కూడా చెప్పానండి, 1979లో ఈ యొక్క మొరార్జీ దేశాయ్ మనకి పిఎంగా ఉన్నాడు. సో 1977లో కూడా మనకి మొరార్జీ దేశాయ్ కొంచెం క్లారిటీగా రాస్తున్నాను. ఈ 1977లో జనతా పార్టీ, ఈ పార్టీ ఉన్నప్పుడు ఎవరయ్యా మనకి ప్రధానమంత్రి అంటే మొరార్జీ దేశాయ్. ఓకే, సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఫైటింగ్ అనేది నడుస్తూ ఉంటుందండి, ఆపోజిట్ పార్టీస్. అయితే వీళ్ళు అసలు ఈ పురస్కారాలు అనేవి మనకు వద్దని చెప్పేసి వీళ్ళు రద్దు చేయడం జరిగింది. వీటిని అర్థమవుతుందా అండి? 1954లో తీసుకొచ్చిన ఇటువంటి పురస్కారాలు 1971లో ఇందిరాగాంధీ తనకై తాను ప్రకటించుకోవడం ద్వారా కొంతమంది 4-5 ఇయర్స్ తర్వాత కొన్ని కోర్టుల్లో వీళ్ళు దాన్ని సవాల్ చేయడం ద్వారా ఎప్పుడైతే 1977లో ఈ జనతా ప్రభుత్వం ఉందో, ఇది జనతా పార్టీ, మనం ప్రభుత్వం అంటున్నామండి, ఈ జనతా ప్రభుత్వం ఆ టైంలో ఉన్న వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఓకే, సో ఈ యొక్క పురస్కారాలు అనేవి రద్దు చేశాడు. అయితే నెక్స్ట్ అది కూడా ఎందుకు రద్దు చేశారంటే వీళ్ళు చెప్పేది ఏంటండి, ఆర్టికల్ 18 క్లాస్ 1 ఏమని చెప్తుంది, మన యొక్క రాజ్యాంగంలో కేవలం సైనికులు అదేవిధంగా విద్యాపరమైన విశిష్ట ప్రయోజనాలు తప్ప రాజ్యం ఏ వ్యక్తికి బిరుదులు ఇవ్వరాదు. అంటే వీళ్ళు చెప్పే ఈ పురస్కారాలు అనేవి ఎక్కడ కూడా ఆ యొక్క పురస్కారాలకి బిరుదులకు డిఫరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇది మొత్తం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి 1977లో ఈ జనతా ప్రభుత్వం దీన్ని కంప్లీట్గా రద్దు చేశారు. నెక్స్ట్ ఈమె ఇది చూస్తూ ఊరుకోదు కదండి, మీకు కొంచెం పొలిటికల్గా నాలెడ్జ్ ఉంటే ఈ టైంలో ఈ 1970 నుంచి మన యొక్క పివి నరసింహరావు వచ్చే వరకు 1991 ఈ గ్యాప్లో ఈ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఊరుగా ప్రధానమంత్రులు మారటం, వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోవటం, మళ్ళీ ఎలక్షన్స్ జరగటం, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి 1970స్లో. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసింది మ్యామ్, 1980లో 1980లో మళ్ళీ ఈ ప్రభుత్వం రద్దు చేసిన ఈ యొక్క బిరుదుల్ని మళ్ళీ ఈ యొక్క బిరుదులు అనేవి అంటే ఈ గౌరవప్రదమైన పురస్కారాలు అనేవి ఉంటాయని చెప్పేసి 1980లో ఇందిరాగాంధీ
ఇందిరాగాంధీ మళ్ళీ వీటిని తీసుకొని వచ్చింది. ఓకే, సో ఇది టోటల్గా మన యొక్క ఆర్టికల్ 18 యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఈ రోజుతోటి మనకి ఏవైతే మనం చెప్తున్నామో ఈ యొక్క సమానత్వ హక్కు, ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి ఫస్ట్ పార్ట్ అయిన ఈ యొక్క సమానత్వపు హక్కు అనేది టోటల్గా కంప్లీట్ అయింది. ఓకే, సో థ్యాంక్ యూ.